ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ వనజేంది ఇంకా ఫోన్ చేయలేదు. దొరకకుండా తప్పించేసుకుని బార్డర్ దాటేసి ఉండుంటదా, లేకపోతే దొరికి సచ్చుండదా? ఏం తెలియట్లేదే. నీ గురించి అనుకుంటా ఉండాను వనజా. నీ వెనకేమి పోలీసులు పడలేదు కదా? బార్డర్ దాటేసి ఉండారా? ఏంటి దాటేది? నువ్వు అనుమానించినట్టే జరిగింది. ఆ జగదాత్రికి అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చచ్చింది. ఆ జేడీకేడి వచ్చారు. అవునా? ఆ పోలీసోళ్ళు మేమున్న గెస్ట్ హౌస్ మీద దాడి చేశారు. అంతా కంపు చేశారు. అయ్యో బాబోయ్, ఏమంటా ఉండవే? అయితే నువ్విప్పుడు పోలీసుల దగ్గరుండి చేస్తున్నావా? నా గురించి ఏమైనా చెప్పేస్తుండావా? లేదు, మా అదృష్టం కొద్దీ తప్పించుకున్నాం. శ్రీవల్లి మాత్రం వాళ్ళ దగ్గరే ఉంది. వదిలేసి ఉండారా? మరింకేం చేయమంటావు? ఆ జేడి నా తమ్ముడి కాలుకి షూట్ చేసింది. దాంతో శ్రీవల్లిని వదిలేసి నేను నా తమ్ముడు బ్రతుకు జీవుడా అని కర్ణాటకకు వచ్చేసాం. ఇప్పట్లో మా ఫోన్లు పనిచేయవు. టైం దొరికినప్పుడు మళ్ళీ వస్తాం. ఈ లోపు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకే అట్ట అంటా ఉండవు? ఏమీ చెప్పలేదన్నావు కదా? చెప్పలేం కదా, పోలీసులు ఏ తీగ పట్టుకుని ఏ డొంకలాగుతారో. మీ మీద డౌట్ రావచ్చేమో, జాగ్రత్తగా ఉండండి. ఉంటాను. వనజ, రే, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంత నా కర్మ. ఇది నాకు గుండెల్లో బుల్లెట్ దింపుండది. భయం వేస్తా ఉండదు. చేతులు కాళ్ళు వణికిపోతా ఉండాయి. చెమటలు కూడా పడతాండాయి. గుండె దడదడలాడుతాంది. నేనే అని పోలీసులు కనిపెట్టేస్తే నేను నా కుటుంబం ముందు ఎట్టా తలెత్తుకుని బతకాలా? అది సుహాసిని కూతురని తెలిసిపోతే దాన్ని కుటుంబ సభ్యురాల్లాగే చూసేస్తారే. సగం ఆస్తి ఇచ్చేస్తారు. అదే జరిగితే ఎట్టా బతికేది? ఇక నా జీవితాంతం ఇంటిల్లి పాదితో చీ కొట్టించుకుంటా ఉండాలా? ఇంకన్నా సామి, ఈ టెన్షన్ తో కాళ్ళు చేతులు ఆడటం లేదు. పిన్ని, పిన్ని, త్వరగా రా పిన్ని. ఏంది త్వరగా రమ్మని పిలుస్తా ఉండది? పిన్ని, బాబాయ్ పిలుస్తున్నాడు, త్వరగా రండి. పిన్ని, వస్తా ఉండామే, వస్తా ఉండా. ఇంకన్నా సామి, నువ్వే దిక్కు. వామ్మో, ఈయన్ని కూడా తెచ్చుండారుగా. నన్ను పక్కాగా ఇరికించడానికి పెద్ద ప్లాన్లోనే వచ్చుండారు. ఇదేంది శ్రీవల్లి వచ్చుండాది? మీ అమ్మేదమ్మి కాశీకి పోవాలా, ఫ్లైట్ టైం అయిపోతా ఉండదని హడావిడి చేసి మరి తీసుకుపోయి ఉండదు కదా? ఏమై ఉండది? అది మీరే చెప్పాలత్తయ్య గారు. నేనేం చెప్పాలి? ఫ్లైట్ ఏమన్నా క్యాన్సిల్ అయి ఉండదా ఏంది? ఆ ఫ్లైట్ కేదో నేను పైలట్ అయినట్టు నన్ను అడుగుతా ఉండవేంది? నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి అత్తయ్య గారు. మన ఇంటికి వచ్చిన ఆ వనజ నిజంగానే శ్రీవల్లి కన్న
వనజ నిజంగానే శ్రీవల్లికి జన్మనిచ్చిందా ఆ, అవును కాబట్టే కదా జగదాత్రి శ్రీవల్లిని తల్లితో పంపించుండాను. అయినా ఇప్పుడేమై ఉండదని మీరు పంచాయతీ పెట్టుండారు. ఇంతకీ ఆ వనజేది పోలీసులు పట్టుకోవడానికొస్తే పారిపోయింది. పోలీసులా ఏం మాట్లాడుతా ఉండవు కేదారు? ఆవిడేమన్నా నేరస్తురాలా ఏంది? పోలీసులు వస్తే పారిపోవడానికి? అలాగే ఉందత్తయ్య. దాని తమ్ముడనొచ్చిన వాడు శ్రీవల్లి మీద ఆగాయిత్యం చేయబోయాడంట. మాకు వాళ్ళ మీద అనుమానం వచ్చి సాధు మావయ్యకి చెప్పడం వల్లే ఈరోజు శ్రీవల్లిని కాపాడుకోగలిగాం. లేదంటే శ్రీవల్లి జీవితం నాశనమైపోయేది. ఆ వనజు కూడా శ్రీవల్లిని ఏదో చెయ్యాలన్న ప్లాన్ తోనే ఓ గెస్ట్ హౌస్ లో పోలీసులకు దొరకకుండా దాచింది. అలాంటి దుర్మార్గురాలిక మీరు శ్రీవల్లిని అప్పగించింది. ఆ? ఓరి పాపాత్ములారా, మీ మనసులో ఇన్ని పాడు బుద్ధులు పెట్టుకుని ఉంటారా? నాకు తెలియదే. అడుగుతుంటే దిక్కులు చూస్తావంటే నిన్ననవసరంగా అన్నానని సారీ కూడా చెప్పాను కదే. నిన్ను చూస్తుంటేనే రగిలిపోతోంది. నేనేం చేశాను బా? నన్నంటా ఉండవు. ఆవిడే కన్న తల్లి కదా అని పంపించుండాను. వాళ్ళ మనసుల్లో ఏం బుద్ధులుండాయో నాకు తెలుసా ఏంది? శ్రీవల్లిని కన్నతల్లి తను అని మాత్రం చెప్పకు. ఆవిడే బా. ఆవిడే అయితే మరి ఆశ్రమం గురువుగారు ఏంటి పిన్ని? మీరే ఆ రోజు ఆశ్రమంలో బిడ్డని అప్పజెప్పారని. ఆ రోజు ఇచ్చిన ఫోటో వేరే ఆవిడదని శ్రీవల్లినే మీ కన్ను కూతురు అని చెప్తున్నారు. కాదు కాదు, ఆ వనజే. అబద్ధం. మీరు అబద్ధం చెప్తున్నారు. 20 ఏళ్ల క్రితం మీరే స్వయంగా వచ్చి బిడ్డ నాకు అప్పచెప్పారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వనజ అనే ఆవిడ మా ఆశ్రమానికి రావడం కానీ ఆవిడకి సంబంధించిన ఫోటో కానీ మా ఆశ్రమంలో లేదు. మీరే కానీ తప్పించుకోవడానికి మరో ఫోటో ఇచ్చారు. కాబట్టి ఆ వనజో ఇంకెవరో శ్రీవల్లికి తల్లి కాదు. తనని కన్న తల్లి మీరేనని నేను బలంగా నమ్ముతున్నాను. ఈయనంత బలంగా పునాదులేస్తా ఉంటే ఇంకెవరు నన్ను నమ్ముతారా స్వామి? అలా చూస్తున్నారేంటి? చెప్తున్నారు కదా, సమాధానం చెప్పండి.